ఉపాధి హామీ కూలీలను కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి కూలీలకు టవల్స్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారు రామస్వామికుంట చెరువులో పూడికతీత పనులు నిర్వహిస్తున్న కూలీలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. వేసవి అధిక ఉష్ణోగ్రతలో వారు చేస్తున్న పనులను పరిశీలించారు. జీవనోపాధి వేతనాలు సంరక్షణ చర్యల గురించి మహిళా కూలీలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఉపాధి హామీ పనులను మధ్యాహ్నంలోపు వీలైనంత త్వరగా ముగించాలని కూలీలకు సూచించారు. అనంతరం 250 మందికి టవల్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఎండవేడికి దాహార్తి తీర్చేందుకు 500 మజ్జిగ ప్యాకెట్లను స్వయంగా కూలీలకు అందజేశారు. అంతేకాకుండా వారితో కలిసి కొద్దిసేపు ఉపాధి హామీ పనులను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆముల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కరివేద స్రవంతి, మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుట్టా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో ఉన్నటువంటి పెద్దంపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు. వీరందరూ కూడా ఈ గ్రామంలో సహజ వనరులైనటువంటి ఇక్కడ గుట్ట ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ గుట్టని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కాన్ సింగ్ గారి అండదండలతో ఎట్లా దోచుకపోతుర్రు అనేది వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్దామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొత్తం చూస్తే ఈ గుట్ట విలువ దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల విలువైనటువంటి గుట్ట ఇది. ఇక్కడ నుంచి మట్టిని మరి గ్రామావసరాలకు కాకుండా పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి డబ్బులు తీసుకొని వానికి పంపించడము, తర్వాత మిగతా అవసరాలకు పంపించడం. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు కానివ్వండి, ఇళ్ళకు కానివ్వండి, వీళ్ళ గోదావరి నుంచి వెళ్ళి ఒక రోడ్ వేసుకున్నారు ఈ గ్రామానికి, అప్రోచ్ రోడ్ కింద. ఆ రోడ్డు కానివ్వండి, ఈ గ్రామానికి ఎటువంటి రూపాయి మందం కూడా ఈ మట్టిని తరలించకుండా, ఎటువంటి అవసరాలకు ఇవ్వకుండా కేవలం రైల్వే కాంట్రాక్టర్కి దోచిపెట్టడానికి మాత్రం ఈ మట్టిని దవ్వకపోతున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్లో నడుస్తూ ఉంది. ఇటువంటి గుట్టలు ఇది ఒక్కటే గుట్ట కాదు, పక్కన లింగాపూర్లో ఒక గుట్ట గిట్నే దోసుకపోయారు. మొత్తం దాదాపు 95% ఆ గుట్టను మొత్తం లేపేసారు. కోట్ల విలువైనటువంటి సహజ వనరులు ఇవి. ఈ గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ గారు చెప్తున్నారు, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవాళ దాకా ఇవ్వలేదు. కనీసం నష్టపరిహారం కింద ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత నిధి ఇస్తానన్నా కనీసం ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. ఇక్కడ రోడ్లకి ఇయ్యరు, గ్రామ పంచాయతీకి డబ్బులు ఇయ్యరు. ఆయనతో డబ్బులని మరి మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తారన్నటువంటి నమ్మకం నాకు లేదు. కేవలం కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి మట్టిని తరలించుకోవడం తప్ప ఈ గ్రామానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సొమ్ము చెల్లిస్తలేరు. వాస్తవానికి దీని మీద సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కొందరు గ్రామస్తులందరూ కూడా కలిసి కోర్టుకి వెళ్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి మా చేతిలో. ఎంఆర్ఓ గారు కూడా డాక్యుమెంట్స్ ఇస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినాక కోర్టుని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే ఇంకా ఈ వర్కులు కొనసాగితే ఇట్ట ఖచ్చితంగా పైకోర్టు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నాండి, ఇలా కోర్టు నోటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆపుతలేరు పని. వెనకాల ప్రొక్లైన్ ఉంది. ఇక్కడ చూడండి, కనీసం ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాదు, ఇంత దాదాపు ఇంకొక 10 మీటర్ల లోపల దాకా తవ్విండ్రు. దాదాపు ఒక 15 నుంచి 20 వేల టిప్పర్ల మట్టి దౌడుకపోతున్నారు నుంచి. సో ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వానికి గండి కొట్టడం, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం. ఇటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి దాచుకోవడానికి ఇవన్నీ ఇటువంటి దొంగ పనులు చేయడానికి ఎమ్మెల్యే గారికి మరి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా కోర్టు నోటీసుల ఆధారంగా మీరు ఈ పనిని ఎంత వీలైతే త్వరగా అంత తొందరగా ఇది పనిని ఆపేయాలి. లేకపోతే పైన ఉన్నటువంటి కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పనిచేస్తూ మరి ఇక్కడ చెరువులో పూడికతీత విషయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కలుసుకొని నేనేంది అని వాళ్ళకు వివరించి కొంత నా తరఫున వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటారు, ఎండలు కష్టపడుతున్నారు కాబట్టి వారికి కొంత సాయం చేద్దామని చెప్పేసి చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను, టవల్స్ కూడా అందియడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది కార్మికులకి. అట్లాగే పెద్దంపేట గ్రామం అంటే నాకు చాలా ఇష్టము, చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం నాకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా, కార్మికులైనా, నాయకులైనా అందరూ కూడా నాతోని ప్రతిరోజు అనునిత్యం దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి నా ఫౌండేషన్ తరఫున కూడా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. మొన్న పోయిన వారమే అమ్మ వాళ్ళ భర్తకి, కొమ్మ మల్లయ్య గారికి కాలు కోల్పోవడం వల్ల, ఈ తల్లి వాళ్ళ భర్త కాలు కోల్పోవడం వల్ల ఇప్పటిదాకా మరి ఆ సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ప్రభుత్వము ఇవాళ దాకా కూడా ఆసరా పింఛను, వికలాంగుల పింఛను ఇవ్వకపోయేసరికి మరి కొంత ఆసరా అవుదామని చెప్పేసి నేనే మొన్న కొంత డబ్బులు అందించడం జరిగింది. అట్లాగే కొందరు మరణించిన కుటుంబాలకు కూడా ఇక్కడ కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్పి నన్ను సంప్రదిస్తే
మీ అందరు కూడా మరి మీకు తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.